సోషల్ మీడియా మాటల స్వేచ్ఛ పేరుతో కొందరు తమ అవగాహన లేని ఆలోచనలను విషపూరితంగా మార్చుకుంటున్న వేదికగా మారబోతుందా అనే ప్రశ్నకు మరోసారి తెరపైకి వచ్చింది అని చెప్పాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం, అది కూడా ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గానే. ఎందుకలా? చిరంజీవి గారు తమ పిల్లలు మనవరాళ్ల విషయంలో ఆడ మగ తేడా చూపిస్తున్నారంటూ కొందరు విషపూరిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే విషపూరిత జర్నలిస్టులు వాళ్ళు కూడా సోషల్ మీడియాలో రకరకాల చెత్త వార్తలు రాస్తూనే ఉన్నారు. ఆ వ్యాఖ్యలు ఎంత అసభ్యకరంగా ఉన్నాయో తెలుసా? అసలు ఇటువంటి ట్రోల్స్ గురించి అసలు పట్టించుకునే వ్యక్తి కూడా మొదటిసారి స్పందించాల్సి వచ్చింది. ఎవరో తెలుసా? ఆవిడ మన మెగా కోడలు లావణ్య త్రిపాఠి గారు. జర్నలిస్టుని తమ ఎడమ చేతి కారు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే లావణ్య త్రిపాఠి గారు తన స్పందనలో చాలా స్పష్టమైన విషయాన్ని చెప్పారు. నేను సాధారణంగా ఇలాంటి విషయాలు అసలు పట్టించుకోను, కానీ ఈసారి స్పందించకుండా ఉండలేకపోతున్నాను అంటూ మాట్లాడుతూ ఒక కుటుంబంలో సంతోషంగా గడిపినటువంటి క్షణాన్ని తీసుకుని దాన్ని విషపూరితమైన ఆలోచనలతో మలచడం, అది నిజంగా నీచమైన మానసికత అని ఆమె తీవ్రంగా ఖండించారు. చిరంజీవి గారు తమ కుటుంబంలో మహిళలను ఎలా చూస్తారో, తమ మనవరాలను ఎంత ప్రేమగా చూస్తారో, ఎంత గౌరవంగా చూసుకుంటారో తెలపడానికి ఈ వ్యాఖ్యలు ఎంత అర్థరహితమో తేలిగ్గా అర్థమవుతుందని చెప్పేసి లావణ్య త్రిపాఠి గారు చాలా స్పష్టంగా చెప్పారు. చిరంజీవి గారు అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తి. కుటుంబ విలువలకు నిలువెత్తు ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి గారు. మనుషుల పట్ల గౌరవాన్ని ఆవరణలో చూపించేటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి గురించి కనీసం ఆయన చేసినటువంటి సేవల్లో 1% కూడా చేయలేని విధవలు ఆయనకి ఈరోజు తీర్పులు చెప్పడం ఎంత సమంజసమో ఒకసారి మీరు ఆలోచించుకుంటే. ఎవరైనా పూర్తిగా తెలియకుండానే సోషల్ మీడియాలో తీర్పులు కూర్పులు చెప్పడం చాలా తప్పు. ఇప్పటికైనా ఇలాంటి వారు నోరు మూసుకుంటే మంచిది అంటూ ఆమె హెచ్చరించారు. లావణ్య త్రిపాఠి స్పందనకు మెగా అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ నెటిజన్లు కూడా ఆమెకు విస్తృత స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఒక కూతురిగా, ఒక చదువుకున్న ఆడబిడ్డగా, ఎంతో ధైర్యంగా స్వతంత్రం ఎదిగినటువంటి ఒక నటిగా, ఓ తల్లిగా, ఓ బాధ్యతగా, ఒక భార్యగా, ఒక కోడలిగా చాలా మంచి మాటలు చెప్పావు. ప్రతి జర్నలిస్టు సిగ్గుపడేలా సమాధానం చెప్పావంటూ నెటిజన్లే కాకుండా ఫ్యాన్స్ అందరూ కలిసి ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. చిరంజీవి కుటుంబ విలువలు, మహిళల పట్ల ఆయన చూపించేటువంటి గౌరవం ఎప్పటికీ ఆదర్శమేనని అభిమానులు కూడా మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సోషల్ మీడియాలో విషం చిమ్మడం కాకుండా ఒక బాధ్యతతో మాట్లాడండి. ఒక అవగాహన లేకుండా నోటికొచ్చింది వాక్కుండా బాధ్యత ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.